హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ. ఈరోజు ఒక మంచి హెల్దీ పొడి ఎలా చేయాలో చూద్దాము. అదే అండి అవిసె గింజల పొడి. అవిసె గింజలు హెల్త్కైనా మనకి హెయిర్కి స్కిన్కి చాలా మంచిది. డైరెక్ట్గా తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా పొడిలా చేసుకుంటే దోశ, ఇడ్లీ, వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. సో ముందుగా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు వరకు అవిసె గింజలను అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు, చిటపట్లాడేంత వరకు అయితే ఒక 5 నిమిషాలు అయితే ఇలా కలుపుతూనే ఉండాలి. అవిసె గింజలు మంచిగా వేగితేనే మనకు పచ్చి వాసన పోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇలా చిటపట్లాడేంత వరకు అయితే మనం దీన్ని ఫ్రై చేసేసుకొని పక్కన సపరేట్ ప్లేట్లో పెట్టేసుకోవాలి. అలాగే అదే ప్యాన్లో ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే నువ్వులు తీసుకుంటున్నాను. నువ్వులు కూడా సేమ్ డ్రై రోస్ట్ చేసుకొని మంచిగా వేగిన తర్వాత సపరేట్ ప్లేట్లో తీసుకొని పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులను అయితే తీసుకున్నాను. వీటిని కూడా మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా సపరేట్గా తీసుకుంటేనే మనకు పచ్చి వాసన అనేది పోయి మాడకుండా ఉంటుంది. మెయిన్గా ఇక్కడ చూస్తారు కదా, ఇవి ఫ్రై అయిపోయాయి. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని దీన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేయొచ్చు, నేనైతే స్కిప్ చేశాను. ఇక్కడ ఫ్రై అయిపోయాయి కదా, వీటిని కూడా ప్లేట్లో తీసేసుకుందాము. అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్లో మన స్పైస్ లెవెల్స్ని బట్టి అయితే ఎండుమిర్చిని అయితే తీసుకోవాలి. పిల్లలకు కూడా యూస్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేస్తేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎండుమిర్చి కూడా ఫ్రై అయింది కదా, దీన్ని కూడా తీసేసి కరివేపాకును కూడా ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా ఎక్కువగానే తీసుకోవచ్చు. అలాగే దీంట్లోకి కొంచెం హింగ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కరకరలాడేంత వరకు, క్రిస్పీగా వచ్చేంత వరకు అయితే కరివేపాకుని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం అన్నీ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకటే ఫ్లేవర్ కాకుండా అన్ని రుచులు అనేవి దీంట్లోకి యాడ్ అవుతాయి. ఓన్లీ ఫ్లాక్స్ సీడ్స్ అంటే చాలామంది తినడానికి ఇష్టపడరు కదా, ఇలా అన్నీ యాడ్ చేసుకుంటేనే మనకి హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. చివరగా కొద్దిగా 2 రెక్కల చింతపండుని యాడ్ చేసేసుకొని ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికే మనకైతే అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ వేసే క్లిప్ చిన్నది డిలీట్ అయిపోయింది, సో నేను ఇక్కడ డైరెక్ట్గానే యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కూడా మనం బ్లెండ్ చేసుకోవాలి. ఎలా అంటే ఫస్ట్ మనకి ఇలా కొంచెం స్మూత్గా వచ్చేంత వరకు అయితే బ్లెండ్ చేసేసుకొని దీంట్లోకి పొట్టు తీసిన వెల్లుల్లిని అయితే యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి వేసిన తర్వాత ఒక్కసారి కచ్చా పచ్చాగా ఇలా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ మనకి అవిసె గింజల పొడి అయితే రెడీ అయిపోయింది. ఈ పొడిని అన్నంలోనే కాకుండా ఇడ్లీలోకి, దోశలోకి, అలాగే మనం ఏదైనా ఫ్రై ఐటమ్స్ చేస్తున్నప్పుడు దీన్ని మనము ఓన్లీ కారం వేయకుండా పిల్లలకి ఇలా పౌడర్ లాగా యాడ్ చేసి వేస్తే టేస్ట్తో పాటు వాళ్ళు ఫ్లాక్స్ సీడ్స్ తినడానికి ఇష్టపడరు కదా పిల్లలు, ఇలా ఈ రకంగా ఇవ్వడం వల్ల వాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిది. దీన్నంతా కూడా మనము ఒక బౌల్లో తీసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. 1 మంత్ వరకు కూడా ఇది మనకి ఫ్రెష్గా ఉంటుంది. అన్నం తినే ముందు రోజు ఒక్క ముద్ద ఈ పొడితో తిన్నా కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. చూసారు కదా, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ చేయడం ఎంత సింపులో, ఒకసారి ట్రై చేయండి. ఇన్ని రకాలుగా యూస్ చేయొచ్చు కాబట్టి ఒక్కసారి ఇలా చేసి స్టోర్ చేసుకుంటే మనకు కూడా మంచిగా యూస్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు అందరికీ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్.